హలో, ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. అండ్ సో ఈ వీడియో ఏంటి అంటే హౌ ఐ సెలబ్రేటెడ్ కార్తీక పౌర్ణమి, ఆ పూజ ఎలా చేసుకున్నాను నేను అనేది ఒక చిన్న షార్ట్ లాగా చేద్దాము అనుకుంటే అది కొంచెం కాంటెంట్ ఎక్కువైందనమాట. సో ఐ థాట్ లైక్ ఓకే, ఇది వర్టికల్ వీడియో లాగా వేద్దాము అని. సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ అప్లోడింగ్ దిస్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ జస్ట్ క్విట్. సో ఇది స్మాల్ కార్నర్ కిచెన్లో ఇచ్చారనమాట నాకు. ఇది కొంచెం డిసప్పాయింటింగ్ థింగ్, కిచెన్లో దేవుడు ఉండటం అనేది. సో బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా, రెంటెడ్ హౌసెస్లో అడ్జస్ట్ అయిపోవాల్సిందే. సో ఈ పిండి దీపం ఉంది కదా, దీన్ని ఎలా చేస్తారంటే బియ్యం పిండిని బెల్లాన్ని కలుపుకొని చేస్తారనమాట. అమ్మ అలానే చేస్తుంది, బట్ అందరూ ఎలా చేస్తారనేది ఐ రియలీ డోంట్ నో. సో దీంట్లో దీపం పెట్టమని ఈరోజు అమ్మ చెప్పింది అనమాట. అందుకని పిండి దీపం పెడదామని ఐ హ్యావ్ డిసైడెడ్. ఎలాగూ సాయంత్రాల్లో దీపం పెడతాను కదా, పిండి దీపం కూడా కలిపి పెడదాము అని. అలానే ఒక ప్రసాదం ఏదైనా చిన్నగా చేద్దాము అనుకున్నప్పుడు ఐ వెంట్ ఫర్ దద్దోజనం అనమాట. అందుకని దద్దోజనం, వాటర్, ఈ పిండి దీపం సింపుల్గా అలా కానిచ్చేసామన్నమాట. సో కర్పూరం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొడతారా మీరు? కొబ్బరికాయ కొట్టిన తర్వాత కర్పూరం వెలిగిస్తారా? ఐ డోంట్ నో. బట్ నేను చిన్నప్పటి నుంచి చూసేదాని ప్రకారం అది కర్పూరం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ దానికి చూపించి ఆ సెగకి దెన్ మేము కొడతాం అనమాట. ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు కాబట్టి ఆబ్వియస్గా అదొక ఇంకో కష్టమైన పని. చిన్న రోలు దాంతో కొట్టాను అన్నమాట. అది బాగా కాలిపోతుంది ఈలోపు. సో దాన్ని ప్లేట్లో పెట్టి హారతిచ్చి ఆ తర్వాత ఇంతటితో ఇంట్లో పూజ అయిపోయింది. సో హారతి ఇచ్చిన తర్వాత అమ్మ ఏం చెప్తుందంటే ప్రతిసారి మనం బయటికి వెళ్ళిపోవాలి, దేవుడు ఫుడ్ తింటాడు కాబట్టి అని. సో ఐఎమ్ ఫాలోయింగ్ దట్. నాకు కొత్తవి ఇంకేం తెలియవు కాబట్టి, నేను ఎవరి ఇంట్లో పూజ అవి చూడలేదు కాబట్టి నేను మా అమ్మనే ఫాలో అయిపోతున్నాను అనమాట. ఇంకా ఇంతటితో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఎంత క్యూట్గా ఉన్నాడో నా కృష్ణుడు. అటు లక్ష్మీదేవి, ఇటు వారాహిదేవి, శివుడు, దుర్గామాత, వినాయకుడు. సింపుల్గా ఉంది కదా కార్నర్. అండ్ వెరీ పీస్ఫుల్ కార్నర్. ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్ నేను దీపం పెట్టిన ప్రతిసారి అనమాట. సో ఇది బయటకు వచ్చేసరికి అటొక దీపం ఇటొక దీపం పెట్టేసి మధ్యలో ఆ 365 ఒత్తులతో వస్తుంది కదా, ఆ దీపం పెట్టేసి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉంటారనమాట. అది అమ్మిచ్చింది. సో దాన్ని అక్కడ కట్టాను. సో దీపం పెట్టే ప్రతిసారి ఆయనకి కూడా 2 అగరబత్తులు తిప్పి అక్కడ కూర్చుతాను అనమాట తలుపు దగ్గర. సో ఎంట్రన్స్లోకి వచ్చేటప్పుడు మనకేంటంటే ఆ ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది కదా, చాలా నాస్టాలజిక్గా అనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై కార్తీక పౌర్ణమి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్